everyone. Welcome back to the class. So in today's class, we are going to learn an important topic. You can consider this as something other from all the classes which we have discussed. సో మనం ప్రీవియస్ క్లాసెస్లో కోడ్ రాసాము, కోడ్ మన టెర్మినల్లో ఎగ్జిక్యూట్ అవ్వడం చూసాము, ఆర్ జూపిటర్ నోట్బుక్లో ఎగ్జిక్యూట్ అవ్వడం చూసాము. బట్ మనం రన్ చేసిన కోడ్కి ఒక గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటే ఎలా ఉంటుంది అంటే, మనం బేసిక్గా జూపిటర్ నోట్బుక్లో డేటాని ఒక ఇన్పుట్ ఫీల్డ్ వస్తే దాంట్లో ఇచ్చాము. బట్ మనం వెబ్సైట్స్ యూస్ చేస్తాం కదా, ఎంటర్ యువర్ నేమ్, ఎంటర్ యువర్ రోల్ నెంబర్. ఒక యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్ మన అప్లికేషన్కి, మన మోడల్కే ఉంటే ఎలా ఉంటుంది? సో దిస్ ఎగ్జాక్ట్లీ అంటే ఈ సేమ్ ప్రాబ్లమ్ని స్ట్రీమ్లిట్ అనే ఒకటి సాల్వ్ చేస్తుంది. స్ట్రీమ్లిట్ అనేది ఒక పైథాన్ లైబ్రరీ. సో మీరు రాసే పెద్ద పెద్ద ఎంఎల్ మోడల్స్, అంటే మీరు క్రియేట్ చేసిన ఎంఎల్ మోడల్స్ ఉంటాయి కదా, అంటే మీరనే కాదు ఎవరైనా క్రియేట్ చేసిన ఎంఎల్ మోడల్స్ ఉంటాయి కదా. సో ఆ ఎంఎల్ మోడల్కి ఒక యూజర్ ఇంటర్ఫేస్ని బిల్డ్ చేస్తుంది. అంటే బేసిక్గా ఎంఎల్ మోడల్ క్రియేట్ చేసి మన దగ్గర పెట్టుకోవడానికి కాదు, ఇట్ ఈస్ ఫర్ అదర్స్ యూస్ కదా. లెట్ మెనీ పీపుల్ సే, నేను ఒక పెద్ద ఎంఎల్ మోడల్ క్రియేట్ చేశాను, ఐ క్రియేటెడ్ లాట్ మెనీ ఎంఎల్ మోడల్స్, బట్ యూ మైట్ వండర్ వాట్ దే విల్ డూ విత్ దిస్ ఎంఎల్ మోడల్స్. సో ద సేమ్ డౌట్ క్రియేట్ చేసిన వాళ్ళకు కూడా వస్తుంది. సో స్ట్రీమ్లిట్ అనేది ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది. వాట్ ఎవర్ ద క్రియేట్, ఇట్ ప్రొవైడ్స్ ఎ యూజర్ ఇంటర్ఫేస్ ఫర్ దమ్. సో టు ఎక్స్ప్లెయిన్ ఇట్ మోర్ క్లియర్లీ, Streamlit is a Python library that helps you build web applications for machine learning and data science very easily. Okay? సో స్ట్రీమ్లిట్లో మనం HTML వాడతామా, CSS వాడతామా అంటే, మనం స్ట్రీమ్లిట్లో అలాంటివి ఏం వాడము. మనకు పైథాన్తోనే ఇన్బిల్ట్ ఉంటుంది. సో అది పైథాన్ ప్లస్ వెబ్ అప్లికేషన్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రీమ్లిట్. ఇక్కడ HTML, CSS అనేది ఏది యూజ్ చేయరు. సో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, అంటే స్ట్రీమ్లిట్ ఎందుకు వాడుతున్నారు అనేది. మీరు స్ట్రీమ్లిట్తో ఎంఎల్ మోడల్ రిజల్ట్స్ చూసుకోవచ్చు, మీరు స్ట్రీమ్లిట్తో డాష్బోర్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, యూ క్యాన్ బిల్డ్ ఫార్మ్స్ యూజింగ్ స్ట్రీమ్లిట్, యూ క్యాన్ అప్లోడ్ ద ఫైల్స్, యూ క్యాన్ మేక్ ప్రిడిక్షన్ యాప్స్, యూ క్యాన్ విజువలైజ్ డేటా. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ ఆర్ అప్లికేషన్స్ ఆఫ్ యూజింగ్ స్ట్రీమ్లిట్. సో ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే ఫర్ సపోజ్ మీరు ఎంఎల్ కోడ్ని ఓన్లీ టెర్మినల్లోనే రన్ చేస్తున్నారు, బట్ మీరు రన్ చేసే కోడ్తోనే ఒక రియల్ వెబ్సైట్ అప్లికేషన్ యూస్ చేసుకోవచ్చు, మీరు దాన్ని పబ్లిక్గా డిప్లాయ్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళు కూడా మీ అప్లికేషన్ యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫర్ సపోజ్ అప్లికేషన్ అంటే ఏముంటుంది, ఎవరైనా డేటా ఎంటర్ చేయొచ్చు, సో క్లిక్ చేయడానికి బటన్స్ ఉంటాయి, అండ్ డేటాని విజువలైజ్ చేసుకోవచ్చు. అంటే గ్రాఫ్ ఫార్మాట్లో అయినా లేకపోతే ఎనీ ఫార్మాట్లో యూ క్యాన్ వ్యూ ద డేటా, రీప్రజెంట్ ద డేటా ఇన్ అ డాష్బోర్డ్ ఫార్మాట్, అండ్ మీరు ప్రిడిక్షన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో స్ట్రీమ్లిట్ ఎందుకు ఫ్రెండ్లీ అంటే, ఇట్ ఈస్ బిగినర్ ఫ్రెండ్లీ, అది ప్యూర్ పైథాన్లోనే ఉంటుంది, అండ్ ఈజీగా నేర్చుకోవచ్చు. మన ఎంఎల్ ప్రాజెక్ట్స్కి దిస్ ఇస్ పర్ఫెక్ట్ సూట్. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్ యూజింగ్ స్ట్రీమ్లిట్. I'll share my screen. I'll open the VS Code. I want to show you how to install Streamlit. Okay, so as you know, we are making use of our pip consists all modules, right? దాంట్లో అన్ని మాడ్యూల్స్ ఉంటాయి కదా. సో మనం పిప్ని యూస్ చేసి పిప్ నుంచి స్ట్రీమ్లిట్ని ఇన్స్టాల్ చేద్దాం. పిప్ ఇన్స్టాల్ స్ట్రీమ్లిట్. Requirement already satisfied అని ఉంటే you have already installed Streamlit. If no, you get something installed in the background, then Streamlit మీకు లేదు అంటే ప్రీవియస్గా లేదు, ప్రెజెంట్ ఇన్స్టాల్ అవుతుంది అని అర్థం. ఓకే, సో వాట్ విల్ డూ ఈస్ విల్ క్రియేట్ ఏ వర్క్ ఫ్లో ఫర్ దిస్. వర్క్ ఫ్లో అంటే ఒక సెపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. లెట్స్ నేమ్ దిస్ యాజ్ స్ట్రీమ్లిట్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా ఇదే ఫోల్డర్ ఓపెన్ చేద్దాం. Open folder. In AML we have Streamlit folder. Okay, I'll select this. Now we are inside Streamlit folder. You can see manaki a files levu as of now. Okay, what we'll do is we'll create a file, new file, and let's name it app.py. Okay,
దెన్ లెట్స్ ట్రై దిస్. టెర్మినల్ ఓపెన్ చేద్దాం. టెర్మినల్లో streamlit run app.py. Let's see what happens. You can see this ఒక UI ఓపెన్ అయింది. అఫ్ కోర్స్ మన ఇంటర్ఫేస్లో ఏమీ లేదు. యూ క్యాన్ సీ వీ హ్యావెంట్ రిటర్న్ ఎ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్, బట్ స్టిల్ ఇట్ బిల్ట్ అన్ ఇంటర్ఫేస్. అంటే ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది. లెట్ మీ షో యూ దాట్. సి ఇప్పుడు ఏం లేదు కాబట్టి ఇట్స్ నాట్ షోయింగ్ ఎనీథింగ్, బట్ ఇట్ విల్ షో గ్రాడ్యువల్లీ. ఐ జస్ట్ వాంటెడ్ అంటే రన్ చేస్తే ఏమొస్తుంది, మనం ఒకవేళ పైథాన్ అప్లికేషన్ కోడ్ రాసి అది రన్ చేస్తే ఏమొస్తుంది. ఐ జస్ట్ వాంటెడ్ టు షో ఇట్ గివ్స్ యూ ఐ యూఐ. యాజ్ ఆఫ్ నో ఏం లేదు కాబట్టి స్క్రీన్ మీద కూడా ఏం లేదు. ఓకే, యూ క్యాన్ ఎగ్జిట్ దిస్. ఐ జస్ట్ క్లిక్ Ctrl+C. ఓకే, now first Streamlit basic components let's try to learn. Okay, nodes.txt. okay, so let's learn some basic components. Streamlit lo we are going to use title endukante headings kosam. Then we are going to use text is normal text. Then we are going to use write endukante to print out the statements, print. Okay, button అంటే ఇవన్నీ ఫంక్షన్స్, నాట్ జస్ట్ నేమ్స్. దీస్ ఆర్ ఫంక్షన్స్ we are going to use. ఓకే, బటన్ ఎందుకు అంటే టు క్లిక్ సంథింగ్. అంటే బటన్ అంటే బటనే. ఇన్పుట్ అంటే ఇన్పుట్ ఫీల్డ్. ఐ మీన్ ఇవి జస్ట్ ఇలా బ్లాంక్గా ఉండవు, ఫంక్షన్ కాబట్టి ఇట్ విల్ హ్యావ్ దిస్ పారాథసిస్. సో ఇలా కూడా ఉంటుంది అనుకోకండి, ఇట్ విల్ హ్యావ్ సంథింగ్ బిఫోర్ దిస్. ఓకే, ఇట్ ఈస్ st.title, st.text, st.write, button, input. st అంటే మన స్ట్రీమ్లిట్. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు యూస్ స్ట్రీమ్లిట్ ఫంక్షన్స్ అని చెప్తున్నాను. దెన్ st.slider. లెట్స్ డిస్కస్ దిస్ ఫర్దర్. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు అంటే బేసిక్ కాంపోనెంట్స్ ఇవి అని చూపిస్తున్నాను. నెక్స్ట్ st.select box అంటే డ్రాప్ డౌన్ అంటే తెలుసు కదా, సమ్ లిస్ట్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి, దాంట్లో మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ సమ్ బేసిక్ వన్స్. అఫ్ కోర్స్ మీకు ప్రజెంట్ ఇవి గుర్తుండాలని కాదు, జస్ట్ టెల్లింగ్. ఇలాంటివి మనం చాలా యూస్ చేస్తాం. ఓకే, నౌ లెట్స్ రన్ అవర్ ఫస్ట్ స్ట్రీమ్లిట్ అప్లికేషన్. సో ఫస్ట్ టు రన్ we need to import streamlit as st. ఓకే, నాకు ఆటో టైప్ ఉంది. సో st.title what will give my first streamlit app. ఓకే, టైటిల్ ఇచ్చాము. నెక్స్ట్ st.text వెల్కమ్ స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు విల్ క్రియేట్ ఎ వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు st.text input. ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, బట్ ఇక్కడ మనం టెక్స్ట్ ఇన్పుట్ ఎందుకు వాడుతున్నామంటే మనం ఇన్పుట్ ఓన్లీ టెక్స్టే తీసుకుంటున్నాం. ఎంటర్ యువర్ నేమ్. ఓకే, నెక్స్ట్ let's write a condition. If st.button submit అంటే ఒక బటన్ క్రియేట్ చేస్తున్నాము, బట్ వైల్ క్రియేషన్ ఓన్లీ వీఆర్ గివింగ్ కండిషన్. st.write చెప్పా కదా, రైట్ అంటే ప్రింట్అవుట్ సంథింగ్, హలో అండ్ నేమ్. ఓకే, let's run this.
how to run. If anyone remembers, they can tell the command. I'll wait for you. So the command is streamlit run app.py. Let's run this. Okay, you can see the UI, right? మీరు ప్రీవియస్ క్లాసెస్ చూసినట్టు ఇట్స్ నాట్ ద వన్ విచ్ ఓన్లీ హ్యాస్ కోడ్, ఇట్స్ గివింగ్ అవుట్ సంథింగ్ గుడ్. సి మీరు ఇక్కడ హెచ్టిఎంఎల్ రాయలే, సిఎస్ఎస్ రాయలే, యూ జస్ట్ రోట్ అ బ్లాక్ ఆఫ్ కోడ్ అంతే. ఓకే, just wrote a block of code. This is a block of code you have written. Let me enter my name and I'll submit this. See, you can see hello Karthik. Good, right? So with this we have ran our first Streamlit application. Cool. Is it interesting? Yes, let's proceed for the next steps. Let's create a mini project using Streamlit. Already మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసాము, which is student placement prediction app. So what we'll do now is మనం దానికి ఒక UI బిల్డ్ చేద్దాం. Okay, let's run it together. I'll close this. I'll delete all the terminals. Okay, now let's remove this. Okay, let's keep our notes with us. So let me create two more files. Model.py. Okay, and placement.csv. Okay, so మనకు placement.csv ఎందుకంటే డేటా ఆఫ్ స్టూడెంట్స్ని మనం ఒక CSV ఫైల్లో స్టోర్ చేసుకుందాం. యూ హ్యావ్ సీన్ ఇన్ ప్రీవియస్ క్లాసెస్, రైట్? పాండాస్ యూస్ చేసి ఆ CSV డేటాని మన కోడ్లోకి తెచ్చుకుంటాం. ఫస్ట్ లెట్స్ క్రియేట్ అవర్ మోడల్. మన మోడల్లో మనం క్రియేట్ చేసిన బ్రెయిన్ ఉంటుంది. సో మన యాప్.pyలో మనకి యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది అండ్ placement.csvలో మన డేటా ఉంటుంది. ఫస్ట్ 3 స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ మోడల్ని క్రియేట్ చేస్తాము, మోడల్లో డేటా లోడ్ చేస్తాము, ఈ డేటాకి UI బిల్డ్ చేస్తాము. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ స్టెప్. లెట్స్ క్రియేట్ అవర్ మోడల్. ఫర్ దట్ లెట్స్ ఇంపోర్ట్ సమ్ ప్యాకేజెస్. ఇంపోర్ట్ pandas as pd. Pandas ఎందుకు? టు ఇంపోర్ట్ ద CSV ఫైల్ విత్ ఇన్ ద code. ఓకే, నౌ okay, typo. Sorry. Okay. From sklearn model selection, import train test split. So why are we doing this? మనకి మన CSV డేటాని 2 పార్ట్స్గా స్ప్లిట్ చేసుకుంటాం, ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ డేటా. సో ఫర్ దట్ వీఆర్ ఇంపోర్టింగ్ దిస్. దెన్ ఫ్రమ్ sklearn dot linear model import logistic regression. Okay, now we are going to import joblib. Now what is this joblib? joblib ఏం చేస్తుంది అంటే, మనం ఇప్పుడు మోడల్ క్రియేట్ చేసాం కదా, ఆ మోడల్ని ఒక ఫైల్లో స్టోర్ చేసుకుంటుంది. అంటే ప్రజెంట్ మనకి మోడల్ కోడ్ ఉంది. సో మోడల్ కోడ్ యూస్ చేసుకుని మన ఒక మోడల్ని బిల్డ్ చేస్తున్నాము. అంటే ఫర్ సపోజ్ యూ టేక్ ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, దెర్ ఇస్ అ code to create a tomato, and when you run this code, tomato will come out of your system. So something like that. And not exactly that. When you run this model.py, what happens is a new file will get created and within that your trained model will exist. Okay,
సో ఫర్ దట్ అంటే అది చేయడానికి వీఆర్ యూజింగ్ జాబ్లిబ్. ఓకే, నెక్స్ట్ డేటా, మన డేటాని ఇంపోర్ట్ చేసుకుందాం. pd డాట్ రీడ్ csv ప్లేస్మెంట్ డాట్ csv. ఓకే, నౌ మన ప్లేస్మెంట్ డాట్ csvలో వీ నీడ్ టు హ్యావ్ సమ్ డేటా, రైట్? లెట్స్ గెట్ సమ్ డేటా. I'll generate code. Generate 10 rows of synthetic data for columns CGPA, skills, internships, projects, placed. Yes, so okay. Yes, 0 for no. Okay, let's do this. We got our data ready, and let's proceed building our model. Okay, now x is equal to data of CGPA, internships, next CGPA followed by skills followed by internships followed by projects. So this is sometimes frustrating for you, for me as well. Okay, అంటే మన x వేరియబుల్లో we are going to store all the features. Now for y variable, y is equal to data of placed. Now it is good, it's not frustrating, it's helping us now. ఓకే, అంటే మన అవుట్పుట్స్ని మనం వైలో స్టోర్ చేసుకుంటున్నాం. ఓకే, నౌ లెట్స్ స్ప్లిట్ దిస్ డేటా. గుడ్ ఇనఫ్, వావ్, కూల్. సో మీకు తెలుసు కదా, ఇది ఆటోమేటిక్గా చేస్తుంది. వెన్ వీఆర్ రన్నింగ్ దిస్ ఫంక్షన్, ఇట్ మేక్స్ యూజ్ ఆఫ్ 4 వేరియబుల్స్: ట్రైన్, ఎక్స్ట్రైన్, ఎక్స్టెస్ట్, వైట్రైన్ అండ్ వైటెస్ట్. సో మనము టెస్ట్ సైజ్ ఎంత ఇచ్చాము? 80% ట్రైనింగ్ సైజ్ ఇచ్చాం అండ్ టెస్టింగ్ సైజ్ 20% ఇచ్చాం. అండ్ ర్యాండమ్ స్టేటస్ అంటే 42. సో వెన్ ఎవర్ స్ప్లిట్ చేసినా సరే సేమ్ వాల్యూస్ లాగానే స్ప్లిట్ చేస్తుంది. అండ్ కూల్, గుడ్ ఇనఫ్. సో మోడల్, మనము మన బ్రెయిన్ని క్రియేట్ చేస్తున్నాం. మోడల్ ఈజ్ ఈక్వల్ టు లాజిస్టిక్ రెగ్రెషన్. వీ ఇంపోర్టెడ్ ఇట్, రైట్? నౌ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ద బ్రెయిన్. సో వీ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ ద బ్రెయిన్. నౌ ద బ్రెయిన్ ఈస్ ఎంప్టీ. బ్రెయిన్కి ఏమి ఇస్తాము? వాల్యూస్ ఫిల్ అవుట్ చేయాలి. సో ద సేమ్ థింగ్, model dot fit అంటే it fills the values in the brain. Okay, now what we'll do is, okay, joblib dot dump. What we are doing, so don't worry, మీకు steps automate అయిపోతున్నాయని. I'm going to explain each and every step. So joblib dot dump, here is where we are going to use this joblib. ఈ joblib dot dump ఏం చేస్తుంది అంటే, ఈ present model which got created, దీన్ని we don't need this big name, దీన్ని model dot pkl అనే ఫైల్లో సేవ్ చేసుకుంటుంది. ఓకే, సో మన బ్రెయిన్ విచ్ హ్యాస్ ఆల్ ద డేటా విల్ గెట్ సేవ్డ్ ఇన్సైడ్ దిస్ model dot pk1, సారీ pkl. ఓకే, హోప్ ఇట్ ఈస్ క్లియర్. సేమ్ మనం ప్రీవియస్ స్టెప్స్ లాగానే మనం మోడల్ క్రియేట్ చేసాము, ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ డేటా ఇచ్చాము, మోడల్లో కూడా డేటా లోడ్ చేసాము. సో ఇప్పుడు లోడ్ అయిన
మోడల్ని ఒక సెపరేట్ ఫైల్లో కాపీ చేసుకుంటున్నాం. సో వీఆర్ గోయింగ్ టు కాపీ దిస్ మోడల్ ఇంటూ దిస్ ఫైల్. ఓకే, hope it is clear. Now we are going to build Streamlit for our app. Okay, for that what we'll do, import Streamlit as st, import, no, we don't need pandas, import joblib, import numpy as np. సో ఇక్కడ చెప్పాను కదా, స్ట్రీమ్లిట్ అంటే ఫర్ అవర్ యూఐ ఇంటర్ఫేస్ వీ నీడ్ స్ట్రీమ్లిట్, అండ్ జాబ్ లిబ్ అంటే మనం ఇప్పుడు మనం మోడల్ని అంటే .pkl ఫైల్లో అది సేవ్ చేసుకుంటుంది. సో ఆ పర్టికులర్ దాన్ని కాల్ చేసుకోవాలి దీంట్లోకి, అంటే ఈ మోడల్ యూస్ చేసుకోవాలి, ఈ కోడ్ యూస్ చేసుకోవాలి అంటే వీఆర్ యూజింగ్ జాబ్ లిబ్ అగైన్ హియర్. ఓకే, మన ఎంఎల్ మోడల్ లోడ్ చేసుకోవడానికి వాడుతున్నాం అనుకోండి. ఓకే, సో నంపై వై వీఆర్ యూజింగ్ అంటే మనకి ఇక్కడ న్యూమరికల్ అరేస్ వస్తాయి, దాన్ని హ్యాండిల్ చేయడానికి వీఆర్ యూజింగ్ నంపై. వాట్ విల్ డూ ఇస్, మనం మోడల్ని దీనిలో తెచ్చుకుందాం. మోడల్ ఈజ్ ఈక్వల్ టు జాబ్లిబ్ డాట్ లోడ్ మోడల్ డాట్ పీకేఎల్. సో ఇక్కడ ఒక మోడల్ క్రియేట్ అవుతుంది, వీఆర్ గోయింగ్ టు లోడ్ దట్ మోడల్ హియర్. ఓకే, నౌ first let's try running this python model.py. okay, we are taking input from user. CGPA ని మనము యూజర్ నుంచి ఇన్పుట్ లా తీసుకుంటున్నాము. ఓకే, next what we'll do is we'll write a condition. అంటే మనం ఒక బటన్ క్రియేట్ చేస్తున్నాము, st డాట్ బటన్, sorry, let me make it clear for you. Let me also create the remaining skills is equal to skills. Okay, I'll explain this later. This అంటే ఈ పర్టికులర్ ఫీల్డ్స్ ఏమేమి ఉన్నాయో I'll explain this later, but as of now you just observe this. మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నాం అంతే. ఓకే, ఈ ఇంటర్న్షిప్స్, నెక్స్ట్ ప్రాజెక్ట్స్. అంటే బేసిక్గా ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్, ఇది టైటిల్ ఆఫ్ ద ఇన్పుట్ ఫీల్డ్, అండ్ దిస్ ఈజ్ ద మ్యాక్సిమం, సారీ, ద మినిమం లిమిట్, ద మ్యాక్సిమం లిమిట్. సో ఐ మీన్ దిస్ ఈజ్ ద మ్యాక్సిమం లిమిట్ అండ్ దిస్ ఈజ్ ద మినిమం లిమిట్. ఇది కూడా అంతే, మ్యాక్సిమం లిమిట్, మినిమం లిమిట్, మ్యాక్సిమం లిమిట్, మినిమం లిమిట్, మ్యాక్సిమం, మినిమం. సో ఇక్కడ 0.0 అంటే ఇక్కడ ఐ మీన్ ఇక్కడ 0.0 అంటే ఇట్స్ అ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ కదా, సో వీఆర్ గివింగ్ ఇట్ యాజ్ 0.0. అండ్ ఇక్కడ 0 అంటే ఇట్స్ అన్ ఇంటిజర్, సో 0 is acceptable. Here also 0 is acceptable, here also 0 is acceptable. Okay, now let's create a button for this. If st dot button, we'll name it as predict placement. Okay, we are going to code it step by step, right? So I'm not going to use it. Input data is equal to, or let me turn it off. For now I'll disable this.
input data is equal to np dot array of ఏమేమి ఉంటాయి CGPA skills internships projects. Okay, we are taking this as an input తీసుకొని we are giving it for a మన మోడల్కి ఇది ఒక ప్రిడిక్షన్ లా ఇస్తున్నాం. ప్రిడిక్షన్ ఈజ్ ఈక్వల్ టు మోడల్ డాట్ ప్రిడిక్ట్ ఇన్పుట్ డేటా, అంటే ప్రీవియస్గా డేటా మీద ట్రైన్ అయింది అండ్ వీఆర్ గివింగ్ ద డేటా టెస్ట్. అంటే టెస్ట్ అంటే నాట్ ఎగ్జాక్ట్లీ ద టెస్టింగ్ డేటా, అవర్ న్యూ డేటా, అంటే మన యూజర్ ఇన్పుట్ అనేది ఇస్తున్నాం. ఓకే, సో విల్ హ్యావ్ అనదర్ కండిషన్. ఇఫ్ ప్రిడిక్షన్ ఆఫ్ జీరో అంటే మనం ప్రిడిక్ట్లో మోడల్ డాట్ ప్రిడిక్ట్ ఇన్పుట్ డేటా అంటే ఇట్ విల్ హ్యావ్ అన్ అరే ఆఫ్ మెనీ వాల్యూస్. సో మనం మెనీ వాల్యూస్ కాదు, ఓన్లీ మనము 1 ఇస్తున్నాము. 1 అంటే ఓన్లీ ఒకసారి ఇవన్నీ ఇస్తున్నాం కాబట్టి వీఆర్ గోయింగ్ టు టేక్ ద ఫస్ట్ వాల్యూ. సో ఈజ్ ఈక్వల్ టు 1. దెన్ st డాట్ సక్సెస్ అంటే ఒక గ్రీన్ కలర్ లాగా సక్సెస్ మెసేజ్. సో లెట్స్ ప్రింట్ ద సేమ్ మెసేజ్. ఎల్స్ let's print the same message. Okay, hope it is clear until here. మనం ఈ ఫస్ట్ స్టెప్లో మోడల్ని క్రియేట్ చేసాము. వీ లోడెడ్ ద CSV ఫైల్ ఇంటూ దిస్ మోడల్. ఇక్కడ మనం app.pyలో మన స్ట్రీమ్లిట్ UIని క్రియేట్ చేసాం. ఓకే, hope it is clear. Now what we'll do is we are going to run this streamlit run app.py. Let's see what happens. Okay, line 16 app.py. Okay, that needs an indentation. Let's run this again. Okay, what happened? Sorry, it should be inside this. మనం చేసిన మిస్టేక్ ఇది. సో స్కిల్స్ అంటే నెంబర్ ఆఫ్ స్కిల్స్, అది ఇట్స్ నాట్ దిస్ థింగ్, పైథానా జావానా కాదు. స్కిల్స్ 4 3 2 6 2 7 8 5 1 and 2. Okay, let's remove this. మీకు అర్థమైందా మిస్టేక్ ఎక్కడ జరిగిందో? సో we took this extra step of leaving this to AI. అంటే దట్స్ నాట్ ద ఎగ్జాక్ట్ మిస్టేక్, బట్ ఇక్కడ మనం స్ట్రింగ్స్ ప్లేస్లో ఇంటిజర్స్ ప్లేస్లో we gave strings which it didn't accept. Now I understood it, what is wrong. Okay, I'll remove these all and now see 1 2 3 4 5. So I'll limit this to 5 again. In ఉన్న fields 1 2 3 4 5 1 2 3 4 5. Cool, good enough. ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. Now it should work well. Okay, we got it. You can see model.pkl అనేది బిల్డ్ అయ్యింది. Now we are going to use it. Now I'm confident enough, it will run.
Let me refresh. Cool, hooray, we got it. Now let's run this. Oh, okay. I'll improve my skills, increase my internships, projects. Good. Now I'm placed. I'll reduce this. I'll increase this. I'll do this. Okay, I need my CGPA also. Okay, CGPA పెంచుకుందాం, మంచి చదువుదాం. Okay, still I'll be placed. Still I'll be placed if I have 0 projects. Okay, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి I'll be placed. If CGPA is less, internships less. Oh, so hope you understood this flow. ఇప్పుడు is this UI better than the Jupyter notebook, or the Jupyter notebook is better than the UI? Do let me know. Hope it is clear. So let's end our class here and let's meet tomorrow with similar topic. Okay, hope you enjoyed the class. Yeah, thank you.